స్థాయిలో ఇన్ఫర్మేషన్, పూర్తి స్థాయిలో మనం బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి రాయించి ఇచ్చారో ఈ ప్రభు భజన కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ముందు లేఖనాలను అధ్యయనం చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ముందుగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చిన్న విషయం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి ఈ ఆజ్ఞ ఇదేదో యేసుప్రభు వచ్చినాక మొట్టమొదటిసారి మనందరికీ ఇచ్చారని మనం అనుకోకూడదు. ఆది కాలంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలనే దాన్ని మారుస్తూ 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 ముందుకు వచ్చేసినాక ఈ నూతన నిబంధన వచ్చేసరికల్లా ఇలా మాడిఫై అయిపోయింది. నేను మళ్ళీ చెప్తాను మీ అందరికీ, దేవుడు ఆదాము నుండి హవ్వను తీసిన తర్వాత, హవ్వలో నుండి కయ్యను హేబేలు వచ్చేసిన తర్వాత, కయ్యను హేబేలును చంపేసిన తర్వాత, హేబేలు ప్లేస్లో దేవుడు చేతునిచ్చిన తర్వాత భూమి బలాత్కారంతో నిండిపోయినటువంటి సందర్భం ఉంది. నోవహు సమయం వచ్చే సందర్భం, నోవహు సమయం వచ్చేంత వరకు భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు పైనుండి చూసి దేవుడు మానవులను తయారు చేసినందుకు, సృజించినందుకు చాలా బాధపడ్డారు ఆయన మనసులో. అలా బాధపడినటువంటి ఆ దేవుడు ఏం చేశారంటే నోవహు సమయం వచ్చేసరికి మొత్తము నాశనం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయినను సరే నోవహు కుటుంబాన్ని దేవుడు ఓడలో పెట్టేశారు. అంత మాత్రమే కాదు, ఈరోజు మీరు మనం అందరం చూసినటువంటి పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆదినానే దేవుడు ఓడలోనికి పంపించి వాటి ద్వారా భూమి మీదకి మళ్ళీ తీసుకొచ్చేసారు. వీటన్నిటి ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఇంకొకసారి నేను ఇలాంటి మొత్తం తుడిచివేసే కార్యాన్ని నేను ఇంకొకసారి చేయను అని అనుకున్నారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ భూమి బలాత్కారంతో నిండిపోవడం మొదలుపెట్టేసింది. అప్పుడు ఉన్నవాళ్ళలో నుంచి నీతిమంతుడైనటువంటి అబ్రహాముని దేవుడు ఎన్నుకొని అబ్రహాముకి లేక లేటు వయసులో ఇస్సాకు అని ఒక కుమారునిచ్చి, ఆ కుమారుడికి ఇద్దరు కుమారులనిచ్చి, ఈ ఇద్దరు కుమారులో ఏశావుని, పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని ఆయన వదిలేసి చిన్న కుమారుడైనటువంటి యాకోబుని ఆయన టేకప్ చేసి, యాకోబుకి ఇద్దరు భార్యల ద్వారా, ఇద్దరు దాసీల ద్వారా 12 మంది పిల్లల నుంచి ఈ 12 గోత్రాల ప్రజలు, ఈ 12 గోత్రికులైనటువంటి ఇజ్రాయేలీలే నా ప్రజలు అని చెప్పి ఆయన వాళ్ళకు మాత్రమే దేవుడు చేర్చబడ్డారు. అందుకే ఆయన ఒక గొప్ప విట్నెస్ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చారు. ఏంటంటే నేను అబ్రహాం దేవుడను అన్నాను, నేను ఇస్సాకు దేవుడను అన్నాను, నేను యాకోబు దేవుడను అన్నారు, నేను ఇజ్రాయేలీల దేవుడను అని పిలిపించుకున్నారు. ఆయన ఇలా పిలిపించుకొని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలందరినీ 12 గోత్రాల ప్రజల నుంచి అభివృద్ధి చేసి ఫలించి అభివృద్ధి పొందిస్తే వాళ్ళు కూడా దుర్మార్గంతో నిండిపోయినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అశ్షూరు చెరలో అప్పచెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి కొద్ది కాలం తర్వాత మళ్ళీ వాళ్ళు పాత నడుస్తుంటే తీసుకెళ్ళి మళ్ళీ బబులోను చెరలో అప్పచెప్పారు. ఆ బబులోను చెరలో అప్పచెప్పిన తర్వాత ఆ దాస్యాన్ని భరించలేక మళ్ళీ వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొచ్చినాక మళ్ళీ వాళ్ళు మొదట అదే నడుస్తున్నప్పుడు వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి 430 సంవత్సరాలు బానిసత్వానికి ఐగుప్తులు అప్పచెప్పేశారు. ఈ బానిసత్వం చాలా కఠినమైనటువంటి బానిసత్వం. ఇలా అప్పచెప్పిన తర్వాత వాళ్ళందరినీ ప్రేమించి దేవుడు వాళ్ళ మొర ఆలకించి మోషేని పంపించి అక్కడి నుంచి వాళ్ళందరినీ విడిపించి తీసుకొని వచ్చినాక వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి 12 రకాల సూచక్రియలు అద్భుతాలు చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని తీసుకొచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిన తర్వాత మోషే ద్వారా భూమి మీదకి మొట్టమొదట ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి ఇచ్చారు. ఇది పోయిసారి నేను ధర్మశాస్త్రం అనే అంశం చెప్పినప్పుడు చెప్పానండి. దానినే మొదటి నిబంధన అన్నారు, ఆ ధర్మశాస్త్రంనే పాత నిబంధన అన్నారు, ఆ ధర్మశాస్త్రంనే మోషే ధర్మశాస్త్రం అన్నారు, దానినే దేవుని ధర్మశాస్త్రం అన్నారు, దానినే ధర్మశాస్త్రం అన్నారు. ఇన్ని రకాల పేర్లతో పిలువబడినటువంటి ఆ మొదటి నిబంధన, పాత నిబంధన గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరినీ అప్పుడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలన్నింటినీ ఆయన క్రైస్తవ యుగము, క్రీస్తు యుగము, క్రొత్త నిబంధన యుగం వచ్చేసరి కదా వాటన్నింటినీ బాడుగా చేస్తూ తీసుకొని వచ్చేసారు. ముందు కొత్తగా ఏమి ఇవ్వలేదు. పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్ని మారుస్తూ మాడిఫై చేస్తూ అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చేసారు అంతే. ఒక చిన్న ఉదాహరణ చూస్తాను నేను మీకు. పాత నిబంధనలో అనగా ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో
దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ ఉంది దాంట్లో. అంటే ఏంటంటే ఎదుటివాడు ఏదైనా దుర్మార్గంగా వాడికి తెలియకుండా ఎత్తకపోవడాన్ని దొంగతనం అంటారు. అది పాత నిబంధన కాలంలో అలా అనుకున్నారు వాడు. కానీ కొత్త నిబంధన కాలం వచ్చేసరికల్లా దాన్ని యేసు ప్రభు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అంతా మార్చి కొత్త నిబంధన చట్టాన్ని తీసుకొస్తున్నారు ముందుకు. ఇప్పుడు వాడు తన మనసులో దాన్ని కొట్టేయాలి, దాన్ని ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలని మనసులో అనుకుంటే చాలు, అది దొంగతనం. వాడు వస్తువు తెచ్చుకోకుండా వాడు అనుకుంటే చాలు మనసులో, దాన్ని దొంగతనమే అన్నారు. అలాగనే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ చూసినప్పుడు నరహత్య చేయకూడదని ఒక ఆజ్ఞ ఉంది. నరహత్య అంటే ఏంటంటే అర్థం, ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేయడు, దానిని నరహత్య అన్నారు. అప్పట్లో చేయొద్దు అని ధర్మశాస్త్రంలో ఇచ్చారు అది. కానీ క్రైస్తవ యుగం వచ్చేసరికి యేసుప్రభు వచ్చేసరికల్లా ఆయన దాన్ని మాడిఫై చేస్తూ దాన్ని అప్డేట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, నీవు నీ సహోదరుని వ్యర్థుడా అని తిడితే చాలు వాడిని నువ్వు చంపేసినట్లే. వాడు తిడితే నువ్వు వాడిని చంపేసినట్లే, నువ్వు హత్య చేసినట్లే. ఇలా మారుస్తూ వచ్చేస్తున్నావు కాలానుగుణంగా. నేను పోయినసారి చెప్పాను మీకు, ఆహార అలవాట్లు కూడా కాలానుగుణంగా మారుతూ వచ్చేసాయి. ఆదాము కాలంలో పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్టు ఇచ్చాను నేను, సమస్తాన్ని చంపుకొని తినండి అని దేవుడు చెప్పారు. ముందుగా వాళ్ళకి పండు పొలాలు ఇచ్చారు, తర్వాత వాళ్ళని మాంసాహారాలను చేశారు. ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మాత్రం ఆహార అలవాట్ల పద్ధతిలో మార్చివేసి కొన్ని తినండి కొన్ని తినకూడదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినాక మళ్ళీ ఆహార అలవాట్లను మార్చేశారు. సమస్తాన్ని తినేయండి, మీరు ప్రార్థన చేసుకొని తినండి, ప్రతిదీ పవిత్రమే అని. అలాగనే ఇలా వస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో మన ప్రభు భోజన కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు అంశం ఇదే కనుక, ఆ రోజుల్లో ఇవ్వబడినటువంటి దాన్నే దేవుడు మారుస్తూ తీసుకొచ్చి ఇప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాల్లో పాల్గొనే ప్రభు భోజన కార్యక్రమాన్ని మన మధ్యలో క్రైస్తవ యుగంలో, క్రీస్తు యుగంలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎలా చేశారు ఒకసారి ఆలోచిస్తాను. దీనికి రూపాంతరంగా, దీనికి ఈ నిబంధన గుర్తు కాదు, మొదటి నిబంధనలో దాన్ని ఏమని పిలిచారో తెలుసా సత్యనారాయణ? పస్కా, దాన్ని పస్కా బలి అన్నారు పాత నిబంధన. పస్కా పండుగ ఆచరించాలి మీరు అని చెప్పారు. ఆ పస్కా పండుగనే పులియని రొట్టెల పండుగ అని కూడా అన్నారు. ఈ పండుగను ఎలా చేయాలో, ఎవరెవరు చేయాలో దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలం అప్పుడు, పాత నిబంధన కాలం. నేను చూసినాను ఒకసారి ముందుగా, దానికంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి ఆలోచిస్తాను నేను మీ మధ్యలో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి ఆలోచిస్తాను. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇలా వెళ్ళిపోదాం మనం. యేసుక్రీస్తు పస్కా పశువుగా వధింపబడ్డాడు అనే వాక్య భాగాన్ని మనం ఆడు ఇప్పుడే చూసాం. ప్రభు భోజన కార్యక్రమాన్ని, అనగా లార్డ్ సప్పర్ జరిగించే కార్యక్రమాన్ని పాత నిబంధన కాలంలో దేవుడు దాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని పస్కా పండుగ అనేది ప్రవేశపెట్టారు. ఆ పండుగలో ఏం చేయాలో చెప్పారు వాళ్ళందరూ. ఇజ్రాయేలీలు మాత్రమే దానిలో పాల్గొనాలని, సున్నతి చేయించుకున్న వాడు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేయాలని. వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు ముందు పులియని రొట్టెలు తయారు చేసుకోవాలని, అలాగే ఒక ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ గురించి ఒక్కొక్క కుటుంబము వారికి సరిపడినటువంటి ఒక ఏడాది మగ పశువు, అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, దానిని నిర్ణయించుకొని ప్రతిష్ఠించుకొని దాన్ని కోసి నిప్పుల మీద కాల్చి మొత్తం తినేయాలి. దానిలోంచి తీసినటువంటి ఆ రక్తాన్ని గుమ్మాల మీద ప్రోక్షించాలట. గుమ్మాల మీద ఎందుకు అంటే, అప్పట్లో దేవుడు ఇజ్రాయేలీలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే కాపాడి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ ఆయన సర్వనాశనం చేయడానికి సంహార దూతను
పంపించినప్పుడు ఆ కమ్ముల మీద ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూసి ఇజ్రాయేలుని కాపాడారు దేవుడు. దానికి నిబంధనకు గుర్తుగా దేవుడు దీన్ని ప్రవేశపెట్టారు. పస్కా పండుగ అనేది ఒక పశువుని తీసుకొని దాన్ని నిప్పుల మీద కాల్చి మిగలకుండా తినేయాలి. ఒకవేళ ఆ పశువు వాళ్ళకు ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే పక్కింటి వాళ్ళని తెచ్చుకోవాలంటారు. కేవలం వాళ్ళందరూ సున్నతి పొందిన వారు మాత్రమే దాంట్లో పాల్గొన్నారు. దాన్నే పులియని రొట్టెల పండుగ అన్నారు, దాన్నే పస్కా పండుగ అని కూడా దాన్నే అన్నారు. ముందు ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది క్రైస్తవ సమాజాల్లో, కొంత కన్ఫ్యూజన్, చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే పులియని రొట్టెల పండుగ వేరే అనుకుంటారు, పస్కా పండుగ వేరే అని అనుకుంటారు. రెండు వేరే వేరే అనుకుంటారు పండుగలు, కానీ రెండు ఒకటే పండుగ. ఆ రెండింటి పేర్లతో పిలువబడింది, కానీ ఆ రెండు కలిపి ఒకటే పండుగగా ఎంచబడినటువంటి సంఘటన. ఒకసారి నేను వెళ్ళి మార్క్స్ వార్త చూస్తాను. నేను మార్క్స్ వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ, 2 దినములైన తర్వాత పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును. పులియని రొట్టెల పండుగ వచ్చును. ముందు ఇది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే పులియని రొట్టెల పండుగ వేరే, పస్కా పండుగ వేరే కాదు, ఇదే అది అని చెప్పారు ఆయన. రెండు ఒకటే. ఈ పులియని రొట్టెల పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ, అదే మార్పేరుతో పిలువబడింది. అది ఇప్పుడు ఆ పండుగల గురించి ఆలోచిస్తున్నాను. ఆ పండుగలో పాల్గొనే వాళ్ళు ఎవరంటే 12వ అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. నిర్గమకాండం, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆజ్ఞ. 12వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం, అదేవిధంగా 17వ వచనం కూడా మనం ఆలోచిద్దాం. మనం కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండగగా దానిని ఆచరించవలెను, తరతరములకు ఇది నిత్యమైనటువంటి కట్టడగా దానిని ఆచరించాలి మీరు అని ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినాడు. 17వ వచనం దాని కిందనే 17 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తులో నుండి వెలుగులకు రప్పించుకుని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైనటువంటి కట్టడగా ఉంటుంది అని దేవుడు చెప్పినటువంటి. ఇది మీ అందరికీ ఒక రూల్ ఇచ్చారు, ఒక నిబంధన ఇచ్చారు, ఒక కట్టడ ఇచ్చారు. అందరూ దీనిలో పాల్గొనాలి, దీంట్లో ఆచరించాలనే ఒక కట్టడి ఇచ్చారు. ఎప్పుడు ఆచరించాలట? ప్రతి సంవత్సరం ఆచరించాలట. సంవత్సరానికి ఒకసారి దీనిని ఆచరించాలి. అలాగనే యెరూషలేము వెళ్ళి ఆచరించాలి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆచరించడం కుదరదు వీళ్ళందరికీ, ఇజ్రాయేలీయులు. ఎవడెవడ ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరూ కలిసి యెరూషలేము వెళ్ళాల్సిందే. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ దానిని ఆచరించాలి. ఒక గొర్రెని కానీ మేకను కానీ ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఒక కుటుంబం అందరికీ ఒక చోట. ఆ కుటుంబాలు అంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను. మీరందరూ ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. కుటుంబము అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రోజుల్లో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఏక కుటుంబంగా ఉన్నాయి. ఏక కుటుంబం అంటే ఏంటంటే ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే 3 వేరు వేరు కాపురాలు పెట్టి 7 కుటుంబం వాడుకున్నారు. ఆ రోజుల్లో అలా లేరు. ఆ రోజుల్లో ఏక కుటుంబంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అన్నదమ్ములందరూ ఒక చోటే ఉండేవారు. వాళ్ళ పిల్లలు అందరూ ఒక చోటనే ఒక గ్రూప్ సమూహంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అలా ఉన్నటువంటి ఆ గ్రూప్ సమూహాలన్నీ కుటుంబాలకు ఎంతపడుతుండేవి. ఇది ఏశావు కుటుంబము, ఇది యాకోబు కుటుంబము, ఇది యోసేపు కుటుంబము, ఇది ఇలా ఎంతపడుతుండే ఆ కుటుంబాలను. అలా కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక పశువును తీసుకెళ్ళి, అనగా ఒక మేకను కానీ గొర్రెను కానీ ఒక సంవత్సరం వయసు ఉన్న దాన్ని తీసుకెళ్ళి దాన్ని నిప్పుల మీద కాల్చి తినేయాలి. వాళ్ళందరూ కలిసి ఏం మిగలకుండా తినేయాలి. దాని రక్తాన్ని తీసి ప్రోక్షణ చేయాలి ఎక్కడ. ఇది ఆ రోజుల్లో ఇచ్చినట్టు. ఇప్పుడు దానిలో పాల్గొనాలంటే, అది తినాలంటే ఎవరెవరు తినాలి? ఎవరు పడితే వాడు తినాలా? కాల్చి
సున్నతి చేయించుకున్నవాడు మాత్రమే కాదు. సున్నతి అనేది ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇప్పుడు క్రైస్తవుడు ఒకడు ఎంత పడాలంటే వాడు బ్యాప్టిజం అనే ప్రధానమైనటువంటి ఆజ్ఞను పాటించినప్పుడు మాత్రమే వాడు ఆ ఆజ్ఞ ప్రకారం వాడు ఎవడైతే బ్యాప్టిజం తీసుకుంటాడో వాడు మాత్రమే క్రైస్తవుడుగా ఏ విధంగా అయితే ఎంచబడ్డారో, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు అందరూ పిల్లగాడు పుట్టగానే వాడిని 7వ రోజే గుడికి తీసుకుపోయి అక్కడ వాడికి సున్నతి చేయించి తీసుకొచ్చేవాళ్ళు. అలా సున్నతి చేయించుకున్నవాడు మాత్రమే దాంట్లో పాల్గొనే అర్హత కలిగి ఉండేవాడు. నేను చూస్తున్నాను. అందుకే ఈ సందర్భంలో ఇది 12వ అధ్యాయంలో 43 నుంచి 50 వరకు ఒకసారి చదువుతాను నేను. ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయం 43 నుంచి 50 వరకు నేనే చదువుతాను ఒకసారి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను కూర్చినటువంటి కట్టడం, అన్యుడైనను దానిని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పక్క ఊరుడైనా మన ఇంట్లో దాసుడిగా పనిచేసేవాడైనా దాంట్లో పాల్గొనాలని వాడికి అనిపిస్తే వాడు ఖచ్చితంగా సున్నతి చేయించుకున్నాకనే దాంట్లో పాల్గొనాలని ఆజ్ఞ ఇవ్వబడింది. పరదేశీ కూలికి వచ్చిన దాసుడు కానీ దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలు సర్వ సమాజమును ఈ పండుగను ఆచరించవలెను. నేను మీ యొక్క నివసించు పరదేశీ యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వాడితో సమానమగును సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీని గురించి ఒకటే విధి ఉండవలెను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించారో అలాగ చేశారట వాళ్ళందరూ. ఇలా చేసిన తర్వాత సంవత్సరం ఇలా చేస్తూ ఉన్న తర్వాత యేసు ప్రభు కూడా బ్రతుకున్నప్పుడు ఆయన కూడా వెళ్ళి ఆయన పస్కా పండుగను ఆచరించినట్లుగా చూస్తున్నాం. ఆయన కూడా తన శిష్యుల్ని లాస్ట్ రోజుల్లో వెళ్ళి నీకోసం పస్కా ఏమైనా మేము సిద్ధపరచాలని శిష్యులు అడిగితే మీరు వెళ్ళండి, వెళ్తే అక్కడ ఒక గాడిద కట్టి వేయబడి ఉంటుంది, ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళండి, మా బోధకుడు మీ ఇంట్లో పస్కా ఆచరించాలని అనుకుంటున్నాడని ఆయనకి చెప్పండి అని యేసు ప్రభు కూడా పస్కా ఆచరించినటువంటి సందర్భాల గురించి ఆలోచిస్తున్నాం. ఇలా పస్కా ఆచరించినటువంటి యేసు ప్రభు కూడా మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఇందాకనే చూసాం మనం. యేసుక్రీస్తు అనబడే పస్కా పశువు వధింపబడ్డాడు మీకోసం అని. దానిని ఆ ఆజ్ఞను మారుస్తూ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఎలా? ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి ఒక పశువుని తీసుకొచ్చి దాన్ని చేసి దాన్ని కాల్చి నిప్పుల మీద దాన్ని తిని ఆ రక్తాన్ని ప్రోక్షించి దాన్ని మిగిలిన కొంత రక్షణ తీసుకొని ప్రోక్షించి మిగతా రక్తాంతా వాళ్ళు వాడుకుంటున్నట్టు మనం చూసాము. ఇప్పుడు పస్కా దానిలో నుండి మార్పు చేసి తీసుకొస్తున్నారు. యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత ఆయన చంపేసింది ఎప్పుడో తెలుసా మీకు? యేసు ప్రభువుని చంపేసిన దినాలు ఏంటో తెలుసా మీకు? మీరందరూ తెలుసుకోవాలి ఈ సందర్భంగా. పస్కా పండుగ దినాల్లోనే ఆయన చంపబడ్డారు. ప్రతి సంవత్సరం పస్కా పండుగకి వాళ్ళు ఏ విధంగా అయితే పశువుని తెచ్చుకొని దాన్ని చంపి వాళ్ళు ఏ విధంగా అయితే తిని దాని గురించినటువంటి ఏదైతే మిగలకుండా చేస్తున్నారో అదేవిధంగా యేసు ప్రభువును కూడా పస్కా పండుగ రోజుల్లోనే ఆయన సిలువేశారు. అవునా కదా సార్? ఇప్పుడు యేసు ప్రభువుని సిలువేసే ముందు అక్కడ ఉన్నటువంటి రాజు అడిగారు. ఏమని అడిగారంటే, ప్రతి పస్కా పండుగలలో మీకోసం నేను ఒక ఖైదీని విడుదల చేయడం అనేది ఆనవాయితీ ఉంది. ఇప్పుడు మీకోసం మీ రాజైనటువంటి ఈ యేసుని నేను మీకు వదిలిపెడతాను అని అన్నారు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మాకు అవసరం లేదు, ఈయనను మాత్రం మీరు సిలువేయండి, మాకు బరబ్బను వదిలిపెట్టండి అని అక్కడ కేకలు వేసిన సందర్భం పస్కా పండుగ రోజే. ఆ రోజే సిలువేశారు యేసు ప్రభు. ఆయననే పస్కా పశువుగా ఆయన సిలువ వేసేశారు. సిలువ వేశారు. ఆ పస్కాని ఎలా ఆచరించాలో కూడా దేవుడు చెప్పారు. ఎలా చెప్పారంటే అదంతా వాళ్ళు తినాలి, దాన్ని తాగేసి వాళ్ళ గుమ్మాల మీద రాసుకోవాలని. ఇప్పుడు ఆ ఆజ్ఞని అటు నుంచి తీసుకుని వచ్చేస్తున్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిబంధన మారిపోయింది.
ఇలా నిబంధన మారిపోయిన తర్వాత యేసు ప్రభుని సిలువ వేసింది అది ఆ పసుక పండుగ రోజు అనడానికి ఇంకొక లేఖనాన్ని చూద్దాం మనం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభుని సిలువ పసుక పండుగ రోజు వేసానడానికి ఒక లేఖనం చూస్తాను. మత్తయి సువార్త 26:2 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటగా అప్పగింపబడుననియు మీకు తెలియదండి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. ఈలాగున పస్కా పండుగ రోజు సిలువ వేయబడిన తర్వాత దానికి ముందు ప్రభు భోజన కార్యక్రమాన్ని యేసు ప్రభు ప్రవేశపెడుతున్నారు. పస్కాని పులియని రొట్టెల పండుగను దానికి సాదృశ్యంగా ఉన్నదాన్ని ఆ రోజుల్లోనే దాన్ని మార్చి యేసు ప్రభు దాన్ని ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఎలా తీసుకొస్తున్నారు? ఇప్పుడు సత్యం మన దిమ్మన చదివినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 39 వరకు 29 వరకు. వారు భోజనం చేస్తుండగా యేసు రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పింది. ఆ ప్రకారమే మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతింపబడుతున్న నిబంధన రక్తము అని. నిబంధన అనే దాని మీద 1 అని అంటుందో చూడండి ఒకసారి. కింద ఫుట్నోట్లో ఏముందో చూడండి. దాన్ని ఏంటట? క్రొత్త నిబంధన చట్టంలో వచ్చేసింది. ఇప్పుడు క్రొత్త నిబంధన రక్తం అంట. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే ఒక రొట్టెని తీసుకొని ఇది నా శరీరం అన్న. ఇంకప్పటికి ఆయన సిలువ వేయబడలే చరమ సునీత. ఇంకప్పటికి ఆయన సిలువ వేయబడలే. ఆయన ఇంకా శరీరంతోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు రొట్టె పట్టుకొని ఆయన స్తోత్రం చేసి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి ఏం చెప్పారంటే ఇది నా శరీరం అన్న. నేను ఇక్కడ చూస్తున్నాను. నేను ఇక్కడ రొట్టె ఉంది. ఇది యేసు ప్రభు చేసిన నిత్య సంకల్పం చొప్పున, ఆయన చేసినటువంటి నిత్య నిబంధన చొప్పున ఇప్పుడు ఇది యేసు ప్రభు శరీరం, నా శరీరం తినండి అన్నాడు. నా రక్తం త్రాగండి అన్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగండి, ఇది క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. ఇది నా శరీరము అన్నాడు. ఇలా మాడుగా చేసేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? ఇది తాను బ్రతికుండగానే. క్రొత్త నిబంధన యుగము రాకమునుపే, క్రీస్తు యుగము రాకమునుపే క్రైస్తవ యుగంలోనికి మనం అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ప్రవేశింపక మునిపే దీన్ని మార్చేస్తున్నారు. ముందే రాబోయే తరాల వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో యేసు ప్రభు స్వయాన చెప్తున్నారు. ఏంటంటే ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ విషయం ఆయన చెప్తే యూదులలో అనేక మందికి గొడవ. అందరూ ఇప్పుడు అదే అల్లరి. ఏంటో తెలుసా? ఈయన తన శరీరాన్ని ఎట్లా నిర్ణయిస్తాడు? జిమ్మనకు బాగా ఇష్టమైనటువంటి లేఖన భాగంలో పెట్టుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యాభై 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తినగలనియడని ఒకరితో ఒకడు వాదించుకున్నారట. యేసుప్రభు బ్రతుకుండి ఈయన రొట్టెను బయటికి తీసి ఇది నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నిత్యజీవం గలవాడు, అద్దె దినాన్ని నేను వాడిని లేపుతానని యేసుప్రభు చెప్తుంటే వాళ్ళందరూ ఒకరితో ఒకడు గొడవ పడుతున్నారట. ఈయన ఎట్లా తిననిస్తాడు? తన శరీరం పీక్కొని నవిలి ఎలా మింగాలని? ఏ విధంగా ఈయన తన శరీరాన్ని తిననిస్తాడు? ఏ విధంగా ఆయన రక్తాన్ని తాగనిస్తాడు అనే వాద ప్రతివాదనలు చేస్తున్నారట వాళ్ళు. వాళ్ళకి తెలియలేదు. అందుకే
దాని కిందనే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు కావున యేసు ఇట్లను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను అనే యేసుప్రభు చెప్పినటువంటి సంఘటన. యేసుప్రభు చెప్పినటువంటి సంఘటన. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు. అంత్యదినమున అనగా యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆ రెండవ రాకడలో ఆయన ఎవడైతే యేసుప్రభు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుతాడో వారిని మాత్రమే లేపుతాను అన్నాడు. ఇది యేసుప్రభు స్వయాన చేసినటువంటి ఒక నిత్య సంకల్పం. చూస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తాను. పస్కా పండుగని ఆచరించేటప్పుడు దాన్ని తినేవాళ్ళు ఏ అర్హత కలిగి తినాలి? వాళ్ళు సున్నతి చేసుకున్నవాడే తినాలి. ఒకవేళ పరదేశం అయినా వేరే దేశం వాడైనా కూడా దాంట్లో పాల్గొని నేను ఆ పస్కా పండుగ ఆచరిస్తానంటే వాడి పిల్లలు మగ పిల్లలు అందరూ కూడా వాళ్ళు ముందు సున్నతి చేసుకున్న తర్వాతనే దీంట్లో పాల్గొనాలి. ఇప్పుడు యేసుప్రభు శరీరంలో రక్తంలో పాల్గొనాలని యేసుప్రభు ఆజ్ఞించారు. మరి దీంట్లో పాల్గొనాలంటే వాడికి ఏ అర్హత కావాలి? ఇప్పుడు ఏం అర్హత కావాలి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచ్చిన. అపోస్తల కార్యాలు 41వ అధ్యాయం, 2వ అధ్యాయం 41 వచ్చిన, 42 వచ్చిన. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఈ సంఘంలో చేర్చబడ్డటువంటి వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే నేను 3వ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎడతెగక అంటే వితౌట్ ఆబ్సెంట్ అని అర్థం. ఎడతెగక అంటే ఆ పిల్లవాడు స్కూల్కి రెగ్యులర్గా వస్తాడు అంటే అర్థం ఏంటంటే ఆబ్సెంట్ లేకుండా వస్తాడన్నాడు. ఎడతెగక వాడు ఎప్పుడు చూసినా బడిగా పోతాడురా అంటే అర్థం ఏంటంటే స్కూల్ మూసేసినాక 5 గంటలకని కాదు. స్కూల్ ఉన్న ప్రతిసారి, స్కూల్ నడుస్తున్నటువంటి ప్రతిసారి కూడా వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఆబ్సెంట్ లేకుండా. అలాగనే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును వీళ్ళందరూ ఎల్లప్పుడూ ఎడతెగక ఉన్నారు. దీని గురించి ఇంకొక విషయం చెప్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7 వచ్చి పోయినసారి నేను ఆ ఇజ్రాయెల్ సారును నేను రాము కలిసి మేమందరం కలిసి దీని మీద కొంత డిస్కస్ చేశాను. నువ్వు ఒక వాక్యం చెప్పాలా గారు, వచ్చేవారమే చెప్పాలా అన్నాడు. కానీ ఇది సందర్భం రాలేదు కనుక ఇన్ని వారాల తర్వాత ఇప్పటికి వచ్చింది ఈ సందర్భం. ఎప్పుడు చేయాలంటే లార్డ్ సప్పర్ ఎప్పుడు చేయాలని ఉంది బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం 7 వచ్చింది. దీన్ని ఇప్పుడే చూసాం. ఎవరు ఆచరించాలి? దీన్ని ఎవరు చేయాలి? ఎవరు పాల్గొనాలి? దీంట్లో బాప్తిస్మం పొందిన వారు మాత్రమే దీనిలో పాల్గొనాలి. బూరటు గారికి అర్హత లేదు, సాత్విక్ సారికి లేదు, మా సుధాకర్కి లేదు, లేదా మా సుమలతకి లేదు, చైతన్యకి లేదు. ఎవరైతే బ్యాప్టిజం పొందారో వాళ్ళకి మాత్రం దాంట్లో పాల్గొనే అర్హత వచ్చేసింది. బ్యాప్టిజం తీసుకోవడం అనే అర్హత కలిగి ఉన్నప్పుడు యేసుప్రభు శరీరంలో రక్తంలో పాల్గొనే అర్హత వచ్చేసింది. మరి ఇప్పుడు యేసుప్రభు శరీరంలో రక్తంలో ఎప్పుడు పాల్గొనాలా? బైబిల్ ఏం చెప్పింది దానికోసం? 20వ అధ్యాయం 7 వచ్చింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చున్నామని అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి సంగతి. ఎప్పుడు చేయాలంటే లార్డ్ సప్పర్ ఆదివారం చేయాలి. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది క్రైస్తవ సమాజాలలో, ఏ ఆదివారం చేయాలి? నెలలో మొదటి ఆదివారం చేయాలంటారు ఒకరు, సంవత్సరానికి ఒకసారి చేయాలి అంటారు ఒకరు. మరి వీటన్నింటిలో ఏది నిజం ఏది అబద్ధం మనం శోధించే ముందు మనం ఇక్కడ లేఖనాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆదివారమున మేము రొట్టె విరచడానికి కూర్చున్నాము అన్నాం. ఏ ఆదివారం అది?
నేను అందుకే మొన్న కూడా ఏం చేశానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు మా షైనీ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ ఒక నిబంధన వచ్చింది ఏంటంటే ఆదివారం సెలవు అన్నారు. షైనీ వాళ్ళకు స్కూల్కి ప్రభుత్వం స్కూల్స్కి సెలవు ఇచ్చారు. ఎప్పుడు? ఆదివారంలో సెలవు అన్నారు. ఏ ఆదివారం సెలవు? ఎప్పుడు ఆదివారం వస్తే అప్పుడు సెలవు, లేదా ఎప్పుడైనా రాని ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు సెలవు. ఒకవేళ షైనీ వాళ్ళ స్కూల్ దగ్గర పోవడానికి ఇంకొక ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్. ఏం ఆప్షన్ ఇచ్చారు? 2వ శనివారం పోండి అన్నారు. అంటే ఎప్పుడు పోవాలి మనం? 2వ శనివారం ఎప్పుడు వస్తే అప్పుడు పోవాలి. అది నెలలో ఒకసారి వస్తే పోదాం, 2 సార్లు వచ్చినా పోదాం, రోజు వచ్చినా పోదాం. అట్లా పర్టికులర్ ఒక ఆజ్ఞ చెప్పారు. ఏం ఆజ్ఞ చెప్పారంటే ప్రతి నెల 2వ శనివారం రోజు పిల్లల్ని పేరెంట్స్ కలుసుకునే అవకాశం అని గవర్నమెంట్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? 2వ శనివారమే పోవాలి అక్కడికి. అలాగే ఆ పిల్లలకి ఏం చెప్పారంటే ఆదివారం సెలవు అన్నారు. ఏ ఆదివారం సెలవు ఇవ్వాలని ఆలోచించినప్పుడు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు సెలవు ఇవ్వాలి. ఇప్పుడు ఆరాధనలో పాల్గొనే ముందు ప్రభు భోజన కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలని చెప్పారంటే బైబిల్ గ్రంథంలో ఆదివారం రోజు మేము రొట్టె విరచడానికి కూర్చున్నాము అన్నారు. ఎప్పుడు ఆదివారం వస్తే అప్పుడు చేయాల్సిందే. ఒకవేళ అదే నెలలో మొదటి ఆదివారం చేయమంటే అదే రాసేవాళ్ళు ఇక్కడ, లేదా సంవత్సరంలో ఒకసారి చేయండి అంటే అదే రాసేవాళ్ళు ఇక్కడ. ప్రతి ఆదివారం అని లేదుగా ఇక్కడ అనే ఒక చిన్న సందర్భం ఇక్కడ ప్రతి ఆదివారం లేదుగా. సరే లేదు, ఆదివారమే ఉందిగా, ప్రతి ఆదివారం లేదు, మంచిదే, అందుకే నువ్వు చేయట్లేదు, అది మంచిదే. మరి ఇక్కడ ఫలానా ఆదివారం అని చెప్పలేదుగా. ఏం చెప్పారు? ఆదివారానా అని చెప్పారు. ప్రభు భోజన కార్యక్రమాల గురించి, ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రభు భోజనాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ప్రభు భోజనాన్ని ఎప్పుడు చేయమన్నారంటే ఆదివారాన్ని చేయమన్నారు. కానీ అదే ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి ఇంకో సంఘటన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఆదివారం అని చెప్పారు. అంటే బైబిల్ గ్రంథంలో ఇచ్చట కొంత, అచ్చట కొంత, ఇచ్చట కొంత, అచ్చట కొంత యెహోవా వాక్యం దొరికింది కనుక మీరు అందరినీ దాన్ని సమకూర్చుకొని దాన్ని అంతా ముందు బ్యాటరీలో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఆదివారం రొట్టె విరచడము కూడినప్పుడు అనగా ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు అని అర్థం. ఒకవేళ నీళ్ళంటే కొండ మీదకి నీకు అందక ఇక్కడ ప్రతి ఆదివారం లేదని అంటారు కనుకనే ఆదివారం కానుకేసే విషయం వచ్చినప్పుడు మాత్రం చెప్పారు. ఏం చెప్పారంటే మీలో తాను వర్ధిల్లిన కొలది ప్రతివాడు ప్రతి ఆదివారం తన దగ్గర కొంత సొమ్ము నిల్వ చేయమని చెప్పారు. ప్రతి ఆదివారం అనే విషయం కానుకల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు ప్రతి ఆదివారం ఆరాధనలో మీరు కానుకలు వేయండి అని. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆదివారానికి రొట్టె విరచడానికి కూర్చున్నాం అన్నాడు. అనగా క్యాలెండర్ దగ్గర పెట్టుకొని ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు చేయమని అర్థం. వివాదమే లేదు. ఎవరు పాల్గొనాలి దీంట్లో? బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలి. ఎందుకంటే అప్పట్లో సున్నతి చేయించిన వాళ్ళందరూ ఒక కుటుంబంగా సమకూర్చబడి ఒక కుటుంబంగా ఒక చోట చేరి ఒక రొట్టెని మొత్తాన్ని అనగా ఒక పశువుని మొత్తాన్ని తినేసి మిగలకుండా తినేసి వెళ్ళిపోవాలి. అలాగే ఆ రక్తంలో వాళ్ళందరూ పాలుభాగస్తులు అయిపోవాలి. అలాగనే దానికి సాదృశ్యంగా ఇక్కడ సంఘం అనగా దేవుని కుటుంబము ఇది ఒకే కుటుంబంగా సమకూర్చబడినప్పుడు వీరందరూ కుటుంబీకులుగా వచ్చి దీనిలో పాల్గొని ఏం మిగలకుండా తినేసి వెళ్ళిపోవాలి. ఆ రోజు పస్కా పండుగను ఆచరించి పులియని రొట్టెల పండుగ ఆచరించినటువంటి మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలు చేసినటువంటి మనము బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొన్నాం. నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు ఎందుకు మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాలి? దీన్ని పార్టిసిపేట్ చేయడానికి అవసరం పౌలు చెప్పినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను మీకు. మనం ఎప్పుడు లార్డ్ సప్పర్ చేసే ముందు ఈ స్క్రిప్చర్ చదువుతాం. జిమ్మన్న తప్ప మేమందరం చదువుతాం. జిమ్మన్న అయితే వెళ్ళి యోహాను సువార్తలో చదువుతాడు, కానీ మేమందరం అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వెళ్ళి చూస్తుంటాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 వచ్చిన చదువుతాం. మేము ఎప్పుడు రెగ్యులర్ ఇదే చదువుతుంటాం. లార్డ్ సప్పర్ చేసిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభు దగ్గర నుంచి నేను పొందా అని చెప్తాను. ఇప్పుడు నేను ఏదైతే మిమ్మల్ని చేయమని చెప్తున్నానో ఇదంతా నేను ఎక్కడ పొందానో తెలుసా?
ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేను పొందాను అన్నాడు. ఇప్పుడు అదే సత్య మన జిమ్మన చదివినటువంటి లేఖన భాగం. ఆయన పట్టుబడే ముందు రాత్రి పస్కా ఆచరించడానికి ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ పస్కా ఆచరిస్తున్నప్పుడు ఆ పస్కా కార్యక్రమంలోనే ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకి ఇచ్చి ఇది నా శరీరము అని చెప్పినట్లే. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసినప్పుడు ఇది తింటం అయిపోయినాక ఆయన గిన్నెని ఎత్తుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని వాళ్ళందరికీ ఇచ్చి ఇది నిబంధన రక్తము, ఇది నా రక్తము, నిబంధన రక్తం అని చెప్పి ఏదైతే చేశాడో, ఏదైతే ఇచ్చాడో అది ప్రభు వలన నేను పొందానని చెప్పాడు అపోస్తలుడు పౌలు. పొంది మీరు ఇలా చేయండి అని చెప్తున్నాను. ఆ రోజు అక్కడ యేసుప్రభు జరిగించారు, శిష్యులందరికీ ఇచ్చారు. ఆ శిష్యుల ద్వారా వీళ్ళందరూ పాటిస్తూ ముందుకు వచ్చినాక ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే దాన్ని ప్రభువులను పొందాం కనుక ఇది యేసుప్రభు శరీరము రక్తం అనే వివేచనతో దీంట్లో పాల్గొన్నాం. ఎందుకు పాల్గొన్నారు? ఆ రోజుల్లో పస్కా ఆచరించిన వాళ్ళు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలందరిగా ఎంతపడి ఆ దేవుని కనుసన్నల్లో దేవుని ప్రేమకు ఏ విధంగా అయితే వాళ్ళందరూ పారిభాగస్తులుగా వాళ్ళు అంత ప్రేమను పొందిన వారికి ఎలా ఉన్నారో అలాగనే ఇప్పుడు యేసు ప్రభు శరీరంలో రక్తంలో పాల్గొనే ప్రభు భోజన కార్యక్రమాన్ని చేసిన వాడు ఎందుకు చేయాలో చూస్తున్నాను. చేస్తే ఏంటో లాభం చూస్తున్నాను, చేయకపోతే నష్టం ఏంటో కూడా చూస్తాను నేను. 55వ వచనం నుంచి 58వ వచనం వరకు యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 55 నుండి 58 వరకు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నన్ను తినువాడు నా మూలమే, నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాలు తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా నేను మీతో చెప్తున్నానని యేసు ప్రభు స్వయాన చెప్పాడు. ప్రతి ఆదివారం ఆయన శరీరంలో రక్తంలో నువ్వు పాల్గొంటేనే నీకు పరలోకం, లేకపోతే ఎప్పుడు దొరికింది ఇది? కేవలం ఆదివారం రోజు మాత్రమే. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఇక్కడ యేసు ప్రభు శరీరం మీ అందరికీ అందించబడడానికి రెడీ ఉంటుంది. ఇక్కడ ఇది ఉచితంగా మీ అందరికీ ఎలాంటి డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లేదని. కానీ అదే మీరు ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నీకు యేసు ప్రభు శరీరం రక్తం ఎక్కడా దొరకదు. నీకు నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నా, ఎన్ని ఆస్తులు నువ్వు దారపోయాలనుకున్నా నీకు దొరకదు కదా, ఎక్కడ దొరకదు, ఎప్పుడు దొరకదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎన్నికండి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినాన నేను వాణ్ణి లేపుతాను. ఎదురే సార్, ఒకవేళ వాడు పాల్గొనలేదు యేసు లేపుతాడు, లేపుతాడు. ఇది ఇంకా సులువుగా మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా సులువుగా మీకు అర్థం కావడం కోసం. మా సాత్విక్ సార్ నాకు జ్వరం తగ్గితే నేను ఏం చేశానంటే సాత్విక్ సార్నే సౌల్ దగ్గర పోయి టాబ్లెట్లు తీసుకురాని పంపిస్తే సౌలు టాబ్లెట్లు డోలో 650 ఇచ్చి సాత్విక్ సార్తో ఏం చెప్పాడంటే రోజు 3 సార్లు వేసుకోమని 3 పూటలు వేసుకోమని అయ్యగారు నాకు 3 పూటలు వేసుకోమని సాత్విక్ సార్ వచ్చి నాకు చెప్పాడు. 3 పూటలు వేసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకు చెప్పాడు 3 పూటలు వేసుకోమని? ఎందుకంటే ఆ మందు పవరు 8 గంటలే పనిచేసింది అది రోజులో. కాబట్టి రోజుకి 24 గంటలు 3 పూటలు కాబట్టి అవి 3 ట్యాబ్లెట్లు వేసుకోమన్నారు. ఒక 3 రోజులు తర్వాత జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారు సాత్విక్ సార్తో ఏం చెప్పారంటే ఇవాటి నుంచి రోజు 2 వేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకు ఆ మందు రోజుకి 12 గంటలు పనిచేసింది. ఇప్పుడు జబ్బు తగ్గిపోయింది కదా. అంటే నీ జబ్బు తగ్గడానికి నీకు ఇచ్చే మందు 3 పూటలు వేసుకోమనంటే దాని అర్థం ఏంటంటే ఆ మందు 8 గంటలే పనిచేస్తుంది అని అర్థం. అలాగనే రోజు 2 టాబ్లెట్లు వేసుకోమంటే అర్థం ఏంటంటే అది 12 గంటలు మాత్రమే పనిచేస్తుందని అర్థం. నాకు షుగర్ వచ్చేసినప్పుడు డాక్టర్ గారు మందులు రాస్తే ఉదయం 1 టాబ్లెట్, సాయంత్రం 1 టాబ్లెట్ వేసుకోవాలి.
వేసుకుంటేనే కంట్రోల్ ఉంటుందా, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదా? మొత్తం కట్ట కనపచ్చి నెలకు సరిపడ మందులు కొనుక్కొచ్చి గూట్లో పెట్టి పర్లేదు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినాడని ఇగో మందులు అని వాటికెళ్ళి చూస్తూ ఉంటే నా డబ్బు తగ్గిద్దా సార్? మందులు కొనుక్కొచ్చి గూట్లో పెట్టి 1000 రూపాయలు పెట్టి మందులు కొనుక్కొచ్చిన నేను ఇగో నా 1000 ఖర్చు పెట్టి తెచ్చిన మందులు ఇగో మందులు నా షుగర్ జబ్బు తగ్గిద్దా? వేసుకుంటే తగ్గింది, వేసుకోకపోతే రండి ఎందుకు వచ్చేద్దాం మనం. ఎప్పుడు చేయాలి లాడ్సప్పుడు? ఎప్పుడు చేయాలి ప్రభు భోజనాన్ని? ఎప్పుడు? ఆదివారం చేయాలి, ఖచ్చితంగానే ఉన్నది ఆజ్ఞ మనకు. అంటే ఈరోజు ఆదివారం రోజు దీనిలో మనం ప్రభు భోజన కార్యక్రమంలో పాల్గొంటే ఇది ఎంతసేపు పనిచేసింది మన ఆత్మ మీద? ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు అందరు. వెళ్ళండి ఇక లైన్ మీద. ఎప్పటి వరకు పనిచేసింది ఇది? నువ్వు ఆదివారం మళ్ళీ ఆదివారాన్ని నువ్వు రొట్టె తెచ్చడానికి కూర్చోని నీకు వాక్యం బోధించారు. యేసుప్రభు చెప్పారు నువ్వు ఆదివారం రోజు దాంట్లో పాల్గొనాలని. ఇప్పుడు నువ్వు ఆదివారం రోజు దీంట్లో పాల్గొంటే దీని ప్రభావము నీ ఆత్మ మీద ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం? మళ్ళీ తిరిగి దీనిలో పాల్గొనేంత వరకే, అనగా ఆదివారం రోజు వరకే. అది నువ్వు ఆదివారం తీసుకుంటే, ఆదివారం ఆరాధనలో తీసుకుంటే తిరిగి మళ్ళీ నువ్వు ప్రార్థనకు వచ్చి ఆరాధనలో పాల్గొనేంత వరకు మాత్రమే. ఒక వారంలో తీసినటువంటి యేసుప్రభు శరీరము రక్తము నిన్ను నిత్య జీవనానికి నడిపించింది. ఏమైతే గారు రోజు మాత్రం ఒక్క ఆదివారం ఆబ్సెంట్ అయితే ఏమైతే అనుకుంటున్నావు కదా? అంతే కదా. ఒకవేళ మన అదృష్టం బాగలేక మన దురదృష్టం కొద్దీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆ రోజుల్లో ఏదైతే నువ్వు ఆబ్సెంట్ చేసావో, ఏ వారం అయితే నువ్వు యేసుప్రభు శరీర రక్తంలో పాల్గొనలేదో ఆ వారంలో ఒకవేళ నీకేదైనా అయితే అంతకుముందు చేసినవన్నీ కూడా వేస్ట్, శుద్ధ దండగా అయిపోతాయి అన్నీ. ఎందుకంటే అప్పుడు తీసుకున్నావు కాబట్టి అప్పటి వరకు పనిచేసింది అమ్మ, తర్వాత పని చేయి. ఆ పని చేయని టైంలో నువ్వు నీకేమైనా అయితే అందుకే వీరు అపోస్తల బోధ ఎందనో, సహవాసం అందనో, రొట్టె విరుచుడు ఎందనో, ప్రార్థన చేయడం ఎందనో ఎడతెగగా ఉన్నారట. వాళ్ళు ఆబ్సెంట్ లేకుండా ఉన్నారట. నేను కూడా మీ అందరి మధ్యలో ధైర్యంగా నిలబడ్డాను చూడండి. నేను ఆబ్సెంట్ లేదు, నేను కేవలం ఒకటే ఆబ్సెంట్. నాకు నా సర్వీస్ అంతటిలోకి నా ఈ 18 సంవత్సరాలు అయిపోయి మొన్న 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నేను 19వ సంవత్సరంలో ప్రవేశించిన నా సర్వీస్. ఒకే ఒక ఆబ్సెంట్. నాకు సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. 19 సంవత్సరాల్లో నాకున్నటువంటి ఒకే ఒక ఆబ్సెంట్ ఉంది. అది ఆ రోజు ఆదివారం రాత్రులు ప్రార్థన జరిగాయి. నాకు ఎవడు కనీసం వాహనం కూడా ఇవ్వలేదు. నన్ను ఊర్లోంచి వెళ్ళేసి ఇక్కడ నన్ను ప్రార్థన పెట్టలేదు ఎవరు. ఇలాంటి సందర్భంలో ప్రార్థన ఇక్కడ నేను పెట్టగా, నేను లాడ్సప్పర్ తీసుకోవడానికి నాకు ఎవరు సైకిల్ ఇవ్వక, చీకట్లో పడి ఎక్కడికి వెళ్ళలేక నేను ఇంట్లో అలాగే ఉన్నాను. నేను ఆ ఒక్క ఆదివారం తప్ప నాకు ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు అసలు సర్వీస్ మొత్తంలో. ఎంత కష్టమైనా పీగలెగుతున్నా కూడా నేను ప్రార్థనలోనే ఉన్నా ఇప్పటి వరకు. ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో అనారోగ్యాలు నాకు ఎన్ని వచ్చినా కూడా, మా అమ్మ చచ్చిపోయి సమాధి చేయాల్సి వచ్చినా కూడా ఆదివారం మాత్రం నేను వెళ్ళలేదు. మీకు తెలిసిన సత్యాలు ఇవన్నీ. ప్రార్థన అయినాకనే యేసుప్రభు శరీర రక్తంలో పాల్గొన్న తర్వాతనే నేను పోయేవాడిని. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం ఏంటో తెలుసా? ఇంటికి చుట్టం వచ్చింది నేను ప్రార్థన ఆఫ్ చేస్తాం, ఎలా పని ఉంది 10 నిమిషాల్లో వచ్చేస్తామని ప్రార్థన ఆఫ్ చేస్తాం, లేదంటే మా భార్యను మేకలు ఇవ్వాలని చెప్పి ప్రార్థన మానేస్తాం. ఇవాళ చిన్న పని ఉంది అది చూసుకొని వద్దామని పోయినా వచ్చేసరికి లేట్ అయిందని ప్రార్థన మానేస్తాం. ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటన ఏంటంటే మీ అందరికీ మేము తెలియజేయలేకపోవడం అనేది ఇవన్నీ. దేవుడు మీ అందరిని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటాను. నీవు జ్వరం తగ్గితే నువ్వు 3 పూటల ట్యాబ్లెట్ వేసుకోమంటే అది 8 గంటల తర్వాత పని చేయదు. కాబట్టి అప్పుడు కొత్త ట్యాబ్లెట్ వేయకపోతే ఆ జ్వరం నీ మీద సవారీ చేసి నీ ప్రాణాన్ని తీసి అంత భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చింది కనుక అది 8 గంటల తర్వాత మళ్ళీ ఒక ట్యాబ్లెట్ ఏ విధంగా అయితే వేయాలో, ఆదివారం రొట్టె విరుచుటకు నువ్వు కూర్చోవాలని నీకు ఆజ్ఞయించిన తర్వాత ఆదివారం నువ్వు రొట్టె విరుచడానికి కూర్చొని యేసుప్రభు శరీరంలో రక్తంలో నువ్వు పాల్గొన్న తర్వాత తిరిగి ఆదివారం రోజు వచ్చేసరికల్లా అది ప్రభావం అయిపోయి కొత్తది నువ్వు తీసుకొని నీ ఆత్మను ఉజ్జీవింపజేసుకోవచ్చు. తీసుకోకపోతే ఒక 2 పూటలు అన్నం తినకపోతే ఏమైంది కారణం? ఏమైంది? ఈ శరీరానికి 2వ పూట ఆహారం పెట్టకపోతే ఏం జరిగింది? మరి లోపల ఉన్నటువంటి ఆత్మకు శరీరానికి ఒక వారం ఏమైంది అయ్యగారు, ఒక వారం నాకు పని ఉందిలే అని నువ్వు పోయి ఏం పర్లేదు మా ఆయన లేడు నేను రావడం కుదరదని నువ్వు
అనుకొని నువ్వు దాంట్లో పాల్గొనడం మానేస్తే నీ ఆత్మ చిక్కి శల్యమైపోదా? నీ శరీరానికి ఆకలి అవుతా ఒక పూట తినకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా బ్రతకాలి? మరి అది ఏ విధంగా పరలోకం వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలంటే నిత్య జీవం దీంట్లోనే ఉందని కదా యేసుప్రభు చెప్పారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంతేదేమన్నా నేను వాడిని లేపుతానని యేసుప్రభు స్వయాన్ని చెప్పారు కదా. నేనేమి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి నిలబడలేదు బిడ్డలారా, సహోదరి సహోదరులారా. నేనేదో మిమ్మల్ని భయాందోళనకి గురి చేయడానికి కానీ, మీ అందరినీ భయపెట్టడానికి కానీ, మీ అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి కానీ నిలబడలేదు ఇక్కడ. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మాత్రమే నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, మీరు కూడా చేయాలని చెప్తున్నాను. ఒక గొప్ప సత్యం చెప్తాను. మీ అందరూ బాగా అనారోగ్యంతో ఉండి ప్రార్థన రాలేని వాడు ఉంటాడు, వాడికి లాడ్సప్ అవసరం. అలాగే బాగా వయసు మీద పడిన తర్వాత ఆ వయసులో ప్రార్థనకు దేవుని మందిరానికి రాలేడు, అతనికి యేసు ప్రభు శరీరము రక్తం అవసరం, లేకపోతే వాడికి నిత్య జీవం లేదు, వాడు ఆత్మ జీవింపజేయదు. ఈ సంగతి నేను బైబిల్ చదివి అర్థం చేసుకున్నాను కనుక నేను ఏం చేశానంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ముసలి దగ్గరికి వెళ్ళిపోతాం, నేను సాత్విక్ సార్ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 అంశాలతో ఉన్న వర్షిప్ జరిపిస్తాం. అక్కడ 10 నిమిషాల్లోనే జరిపిస్తాం. అదంతా జరిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వేసిన శరీరం రక్తం అందించి వచ్చేస్తాం. అవునా సాత్విక్ సార్? ఎందుకని తెలుసా మీకు? ఎందుకంటే దీనిలో ఎంత శక్తి ఉందో అది నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ మా తమ్ముడు వాళ్ళు లాంటి వాళ్ళు, ఎప్పుడైనా మా బోరగాళ్ళు లాంటి వాళ్ళు ఒకరు పోతానంతో ఎప్పుడైనా బయటికి ప్రార్థన వదిలేసిపోతే నా మనసు అంతా విలవిల ఆడుతుంది. 100 సార్లు ఫోన్ చేస్తాం ఒక్కోడికి. వాడు ఒకవేళ రాకపోతే వాడి ఇంటికి పోయి వాడిని కాలు పట్టుకొని, మా అయ్యగారు రారా, మా అమ్మగారు రారా అని బతిలాడుకొని మరి వాడిని నేను ఏ విధంగా దేవుడా వీడిని క్షమించి వీడు దీంట్లో పాల్గొనేలాగా చేయని చేస్తుంటారు. ఏ అంత కర్మ పట్టింది నాకు? నిజం అనుకుంటున్నాను. మీకు లాట్సాప్ ఇవ్వకపోతే, మీరు ఇచ్చే 10 రూపాయలు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నారా ఏంటి? అందుకోసం మీరు చస్తారు కనుక, మీరు వెళ్ళి నరకంలో కాలుతారు కనుక, మీరు అలా కాకుండా ఉండడం కోసం మీకోసం నా ప్రయాసం. అసలు ఇవన్నీ వదిలేస్తే నేను సునీతను, శారమ్మను, మా రత్తమ్మను వీళ్ళందరినీ టార్గెట్ చేయొచ్చు. నేను ప్రపంచం అంతా కరోనాతో గడగడలు ఆడుతుంటే ఒక్కడు కూడా ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి పోకుండా ఎవరి ఇంటి చుట్టూ వాడు కంచెలు వేసుకొని కూర్చుంటే, నేను మహిళ నుంచి వచ్చి ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతి ఇంట్లో వెళ్ళి వాట్సాప్ అందించిన అందరికీ వర్షిప్ పెట్టిన నేను, ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా ప్రతి ఇంట్లో మరి 14 కుటుంబాలు ఉంటే నేను పొద్దున 8 మొదలు పెడితే అది నేను అన్నం తినే టైం వచ్చేసరికి రక్తం వాళ్ళ ఇంట్లో శ్వాస వచ్చేది నాకు, అది లాస్ట్ పెట్టేవాడు నాకు. ప్రతి ఇంట్లో పెట్టేవాడు. ఆఖరికి మన సత్యానందరాయ్ గారు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి కరోనా వస్తే నేను మాత్రం వెళ్ళి వాళ్ళకి లాట్సాప్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ప్రార్థన పెట్టేవాడు. ఊర్లో ఎవడు పోయేవాడు. ఆఖరికి వీళ్ళు బిల్డింగ్ ఎక్కి పైన ఉంటే ఒక ఆమె అంటుంది, వీళ్ళు ఏంది కరోనా వచ్చి బిల్డింగ్ ఎక్కుతున్నారు, గాలిలో వ్యాపించి మా ఇంటికి రాదా అంటుంది ఒక. కానీ నేను మాత్రం వెళ్ళి వాళ్ళకి ఆ లాట్సాప్ అందించి వచ్చాను. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆత్మ ముఖ్యమైనది, వాళ్ళ ఆత్మ బ్రతికింపబడాలి, వాళ్ళ ఆత్మ పరలోకం వెళ్ళాలనే సంగతి నాకు తెలుసు కనుక ఒకవేళ చేస్తే నేను ఇలా కావని నేను వాళ్ళని మాత్రం రక్షించుకుంటాననే ఆ జ్ఞానం నాకు కలిగి ఉంది కనుక నేను వెళ్ళి ప్రతి ఇంట్లో వర్షిప్ చేసిన వర్షిప్. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు ఒక ఆబ్సెంట్ కూడా లేకుండా నేను 14 ఇళ్ళు తిరిగి నేను వర్షిప్ చేసిన. ప్రతి ఇంట్లో 5 అంశాలతో కూడా వర్షిప్ చేసినాను. మరి మీకు ఇది ఎందుకు అర్థం కాదు? ఒక వారం ఎక్కువ, ఒక వారం వచ్చి ఏం కాదులే, ఇవాళ పని ఉందిలే, నేను బర్రెలు ఇవ్వలేదులే, నాకు గొర్రెలు ఇవ్వలేదులే, నాకు ట్రాక్టర్ ఉందిలే, లేకపోతే నాకు ఇంకో పని ఉందిలే, లేకపోతే వాడు నాకు కలర్లు వేసే బిల్డింగ్ ఉందిలే. ఎలా చెప్తారు ఈ కుంటి సాగులన్నీ? మీ అందరికీ మాదిరిగా నేను ఉన్నాను కదా ఇక్కడే. ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ లేకుండా కరోనాతో గడగడలు ఆడుతున్నప్పుడే మీ కుటుంబానికి వచ్చి నేను అందించాను కదా దాన్ని. అయినను సరే ఇంకనూ ఆదివారం రోజు చేసినటువంటి ప్రభు భోజన కార్యక్రమానికి విలువే లేకుండా మీరందరూ ఎలా ఉండగలరు? అలా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుకున్నారు. మీ అందరినీ ఏదో ఎమోషనల్ గురి చేయడానికి నేను చెప్పట్లేదు ఈ మాటలన్నీ. యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సంఘటన, యేసుప్రభు చెప్పినటువంటి నిగూఢమైనటువంటి సత్యం. నువ్వు దాంట్లో పాల్గొంటేనే నిశ్చయం, పాల్గొనకపోతే లేదు. క్రమం తప్పకుండా పాల్గొనండి. ఎందుకంటే ఇది ఆది కాలం నుండి దేవుడు ప్రవేశపెట్టినటువంటి పస్కా పండగ సాదృశ్యం, పులిని రొట్టెల పండగ సాదృశ్యం.
అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ పస్కా పశువుని వధించాల్సి వచ్చినప్పుడు ఆ పశువుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పస్కా పశువుగా వధింపబడి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకు ఆహారంగా ఇచ్చారు. ఇదే నిత్య జీవాహారం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఇదే. యేసు ప్రభు శరీరంలో రక్తంలో మీరు పాల్గొన్నట్లయితే మీరందరూ పరలోకాన్ని సంబంధించుకుంటారు, లేకుంటే లేదు. ఈ సంగతులన్నీ మీకు తెలియజేయకపోతే తప్పు నాదే. తెలియజేశాను. తెలియజేసిన తర్వాత ప్రార్థన రావడం ఆగిపోతే తప్పంతా మీకే, నా తప్పే లేదు. నా ధూళి ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతా నేను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అయ్యా నేను చెప్పాను, ఫలానా రోజు చెప్పాను అంటాను నేను. దాన్ని నేను రికార్డ్ కూడా చేశాను. ప్రపంచంలో అందరూ చూస్తారు ఇప్పుడు దీన్ని. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి నీవు పస్కా పశువుగా వధింపబడినటువంటి యేసు ప్రభు శరీరంలోనూ రక్తంలోనూ ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా పాల్గొనాలి. నిత్య జీవాన్ని సంతరించుకోవాలి. పరలోకంలో దేవుడితో కలిసి సంతోషించి ఆనందించాలి. రండి మనందరం అక్కడ కలుసుకుందాం. మనం అందరం కలిసి పరలోకానికి వెళ్ళిపోదాం. దేవుడితో కలిసి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యతను మనం అందరం సాధించుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.